పేరెంట్స్‌కి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే రైట్ గైడెన్స్. వారు తమ పిల్లల లెర్నింగ్ జర్నీలో ఎలా సపోర్ట్ చేయాలి? పేరెంట్స్‌కి గైడెన్స్ పిల్లలకి ఇవ్వటం అనేది న్యాచురల్‌గా వచ్చేస్తదండి. ఐ థింక్ దట్స్ ఇన్‌బోర్న్ ట్రైట్ ఇన్ ఎనీ పేరెంట్, రైట్? బికాస్ దే ఆర్ ద బెస్ట్ వెల్ విషర్స్ ఫర్ ద చిల్డ్రన్. అయితే ఇవాళ గనక చూస్తే పేరెంట్స్‌కి ఒక ఆలోచన ఉంటది. వాళ్ళ కలలు ఒక రకంగా ఉంటాయి వాళ్ళ పిల్లల కోసమని. పిల్లలకి కావాల్సింది వేరే ఉంటది. చాలా సార్లు ఆ మిస్ మ్యాచ్ అనేది కనిపిస్తాంది ఇన్ సొసైటీ టుడే. అది గ్రాడ్యుయల్‌గా మారతాంది. ఐ థింక్ పేరెంట్స్ యాటిట్యూడ్ కూడా ఈస్ చేంజింగ్. పిల్లల యాటిట్యూడ్ ఈస్ చేంజింగ్. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలు చెప్పేది వినగలుగుతారో, స్పెండింగ్ మోర్ టైమ్ విత్ కిడ్స్, డూయింగ్ మోర్ యాక్టివిటీస్ విత్ కిడ్స్, యాక్టివిటీస్ ద్వారా పిల్లల నేచర్ అనేది పేరెంట్స్కి ఎక్కువ అర్థమవుతుంది. సో ఆ యాక్టివిటీస్ చేయటం మూలాన ఏంటంటే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు దేంట్లో బెటర్గా చేయగలుగుతున్నారు, వాళ్ళ స్కిల్ సెట్ ఏంటో పేరెంట్కి అర్థమైనప్పుడు రేపు పిల్లలు వచ్చి మాకు ఇది చేయాలని ఉంది అని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలుగుతారు, అగ్రీ అవ్వగలుగుతారు. లేకపోతే పెద్దాళ్ళు ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉంటారు, పిల్లలు ఇంకో ప్రాసెస్లో వెళ్తారు. అండ్ ఏది మనం అడ్డంగా చెప్పినా అది ప్రెషర్ లాగా ఫీల్ అవుతారు పిల్లలు. సో అక్కడికి వచ్చాక ఏమవుతుందంటే పేరెంట్ చెప్పింది పిల్లలు ప్రెషర్ అని ఫీల్ అయినప్పుడు పేరెంట్ ఈస్ బ్యాకింగ్ అవుట్, రైట్? బికాస్ ఓకే, ప్రెషర్ ఫీల్ అవుతున్నారు కదా, లెట్ మీ నాట్ డూ దిస్. ఆ ప్రాసెస్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. పిల్లలు దే ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ సమ్ గుడ్ అడ్వైస్ అండ్ మెంటర్షిప్ ఆల్సో. ఇలాగే చెయ్యి అని చెప్పే బదులు కన్విన్సింగ్ గా చెప్తే వాళ్ళ పిల్లలు బెటర్ గా వినగలుగుతారు. సో త్రూ దట్ మన అడ్వైజింగ్ మోడల్ హ్యాస్ టు చేంజ్. ఇట్ షుడ్ బి ఇంటరాక్టివ్, లాజికల్ అండ్ a friendly method where we discuss something and agree to a solution.